పద్ధతిగా చెప్పారు. బాక్స్ ఏదైనా రిపేర్ ఉంటే చేయించుకోండి అని. ఆల్రెడీ ప్రతి థియేటర్లో 2-3 బాక్సులు కంప్లైంట్ వచ్చేసినాయి. ఆ బీజిఎంస్ ఏంటి, ఆ స్టోరీ ఎలివేషన్స్ ఏంటి, బాలయ్య బాబు గారి డైలాగులు ఏంటి, నందమూరి బాలకృష్ణ అభిమాని ఎవడైనా సరే అలా మీసాలకి సంపంగి నూనె రాసుకుని తిప్పచ్చు అనమాట సంక్రాంతి హిట్ అని. చాలా బ్రహ్మాండంగా స్టోరీ నరేట్ చేశారు. ఫైట్ సీక్వెన్స్ కానీ, డ్యాన్సులు కానీ, ఆ ఓర్వశి ఉంది కదా, 3 సినిమాలు ఒప్పుకోదు ఆవిడ. దబిడి వాయించేసాడు పట్టుకుని బాలయ్య బాబు గారు ఇంటర్వెల్లో. అసలు బాలయ్య బాబు గారు ప్రతి సీన్లో ఫైట్లు హైలైట్ ఉంటుంది. కత్తులతో ఫైట్ చేస్తాడు, గన్నలతో ఫైట్ చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఇందులో వెటకారంగా మ్యాగీ నూడిల్స్ తింటూ ఫైట్ చేస్తాడు. మ్యాన్స్ నోస్ బ్రాండ్ వాండర్ ఎవడో తెలియదు కానీ బాలయ్య బాబు గారు అనుకుంటావు ఫ్యాన్స్. ప్రతి దానికి మ్యాన్స్ నోట్ కోటర్ వేసాడంటే 100 మంది వేసిపోతుంది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే సంక్రాంతికి ఎటువంటి ల్యాగు లేకుండా, డిసప్పాయింట్ లేకుండా, సినిమాలో 1:57 గంట ఎంతో తెలియదు కానీ అసలు ఎక్కడా కూడా బోర్ లేదండి. సినిమా బాలయ్య ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఒక ఎత్తు. సెకండ్ హాఫ్ దిష్టికి అనుకుంటే ఒక 10 నిమిషాలు ల్యాగ్ ఉంది, దిష్టికి పెట్టినట్టున్నారు. అది కూడా లేకపోతే ఇంకా అసలు మామూలుగా లేదు. ఒకటేంటంటే సినిమాకి మెయిన్ ప్లస్ ఏంటంటే తమన్ గారి బీజిఎం చాలా హైలైట్ చేసింది. నిజం చెప్పు, సినిమా ఎట్లుందో చెప్పు. సినిమా ఎట్లుంది? సూపర్ కదా, సూపర్ కదా సినిమా. సినిమా సూపర్ అంటే సినిమా బాలే భయ్యా. మాత్రం బాగుంది, ఫస్ట్ హాఫ్ మాత్రమే బాగుంది, సెకండ్ హాఫ్ అస్సలు బాగాలేదు. నిజంగా బాబీ డాల్ గారి క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగుంది. అంటే సెకండ్ హాఫ్ పడుకోవాల్సి వస్తుంది, అంటే అలా ఉంటది సినిమా మాత్రం. నిజంగా ఈ అమ్మాయి మీద ఒట్టు, సినిమా బాలే భయ్యా. నార్మల్ గా ఉంది సినిమా. నేను బాలయ్య బాబు నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసిన అంత మాత్రం లేదు. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దబ్బిడి సాంగ్ దబ్బడే మామూలుగా లేదు. అసలు ఆ సాంగ్ కోసం మళ్ళీ చూడొచ్చు. అంత బాగా కంపోజింగ్ కానీ, అసలు సాంగ్ చూసినంతసేపు కూడా అలా చూస్తూ ఉండిపోతాం. కానీ మిగతాది మాత్రం చూడాలన్న పర్టికల్గా సినిమా చూడాలని మాత్రం ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కోసం చూడొచ్చు, నెక్స్ట్ బాలయ్య బాబు కోసం చూడొచ్చు. కానీ అంత హైప్ అయితే ఏమీ లేదు భయ్య. ఈ సంక్రాంతికి హైప్ వచ్చిన మూవీ అయితే ఇంతవరకు ఏం లేదు అసలు. గేమ్ చేంజర్ జరిపేస్తారు అంటే గేమ్ చేంజర్ అది కూడా అంతే ఉంది అనుకోండి. రెండుతో ఉందే ఏది అంతేం వర్కౌట్ అయ్యి ప్రజలకు మంచి చూడాలి, థియేటర్కి వెళ్ళి చూడాలన్న ఇన్ఫాక్షన్ అది చేసుకోవచ్చు నిజంగా. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమా మాత్రం చాలా బాగుంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లెక్క ఉంది. సాంగ్స్ ఇట్లా మనం చూసాం కాబట్టి అది క్రేజీనెస్ వేరు ఉంది. కానీ ఇది అన్ని వేస్ట్. డాక్ మహారాజా లేదు, నేను వేయాలా దాన్ని